గాదె సాయి కృష్ణ. దాదాపు 4, 5 రోజుల నుంచి సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్‌లో ఈ పేరు బాగా వినపడుతుందండి. అసలు ఈ కథ ఏంటి? ఇంతకేం జరిగిందనేది ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. గాదె సాయి కృష్ణది విజయవాడలోని కృష్ణలంక గ్రామం. అతను ఒక రౌడీ షీటర్ విజయవాడలో. తన పేరంటూ తెలియని వాళ్ళు ఎవరుండరు. తన మీద ఒక 20 నుంచి 23 కేసులు ఉన్నాయని చెప్పేసి పోలీస్ హిస్టరీలో ఉంది. అయితే మే 9న పోలీసులు అంటే సిఐ నాగరాజు ప్లస్ మిగతా పోలీసులు అందరూ కలిసి కస్టడీలోకి తీసుకున్నారు ఇన్వెస్టిగేషన్ పరంగా. మే 9కి తీసుకెళ్లిన సాయికృష్ణ ఇప్పటివరకు కూడా అడ్రస్ లేదు. తను మిస్ అయ్యాడా, లాకౌట్ డెత్ చేశారా, ఎన్కౌంటర్ చేశారా అనేది ఎలాంటి అప్డేట్ లేదు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. ఇది రాను రాను ఇంకా పేరెంట్స్ ప్రెజర్ చేస్తున్నారు వాళ్ళ మీద, పోలీసుల మీద. మా కొడుకు జాడేయండి, మొబైల్ స్విచ్ ఆఫ్ ఉంది, మిస్ అయ్యాడా లేకపోతే చంపేశారా, చంపితే శవాన్ని మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తున్నారు పేరెంట్స్. సో ఈ విషయం అయితే బాగా సెన్సేషన్ క్రియేట్ అయిందండి ప్రతి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. సో మన అంబటి రాంబాబు గారు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అంటే తన గోర్లు పీక్కున్నట్టు, తనని హింసిస్తున్నట్టు దారుణంగా. ఆ వీడియోలు నిజమా కాదో మనకు తెలియదు, కానీ తను కూడా ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. సాయికృష్ణని టార్చర్ చేస్తున్నారు, పోలీసుల దగ్గర ఉన్నారు, చంపేశారని వివిధ రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ ఇప్పటివరకు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి స్పందన అనేది లేదు. వాళ్ళు కూడా సాయికృష్ణ యొక్క అప్డేట్ అనేది ఇన్ఫార్మ్ చేస్తే ఇంత ప్రాబ్లం అయ్యేది కాదు, కానీ వాళ్ళు దాస్తూ వస్తున్నారు. ఐ థింక్ ఈ విషయం వాళ్ళు హైకోర్టుకి వెళ్ళిపోయారు పేరెంట్స్. పోలీసుల నుంచి మాకు ఎలాంటి అప్డేట్ అయితే లేదని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు కూడా సీరియస్గా తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి జూన్ 29 లోపు సాయికృష్ణని తీసుకొచ్చి మా ముందు పెట్టాలని చెప్పేసి గట్టిగా ఆర్డర్ అనేది ఇచ్చింది. సో పేరెంట్స్ చెప్పిన దాని ప్రకారం చూస్తే సిఐ నాగరాజ్ మీద అయితే యాక్షన్ తీసుకున్నారు. అంటే అతను సస్పెండ్ చేశారనమాట. ఎందుకంటే ఆ కేసు అనేది హ్యాండిల్ చేసింది నాగరాజు గారే కాబట్టి తనని అయితే సస్పెండ్ చేశారు. ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సరే, ఇప్పుడు నాగరాజుని సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి? సాయికృష్ణ ఎక్కడున్నాడు? లాకప్ డెత్లో చంపేశారా, ఎన్కౌంటర్ చేశారా, పోనీ మిస్ అయ్యాడా? ఎవ్వరికీ తెలియదు. ఇదైతే ప్రజెంట్ ఉలిక్కి పడేలా చేసిందండి ఈ కేసు అనేది. సో మరి చూడాలి, అంటే మరి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా వివరణ వస్తుందా? మరి హైకోర్టు జోక్యం చేసుకుంది కాబట్టి ఇంకా సీనియర్ ఆఫీసర్ని అయితే అపాయింట్మెంట్ చేసింది కేసు డీల్ చేయమని చెప్పేసి. సిఐ నాగరాజు గారి మీద అయితే ఇంతకుముందు కూడా ఆరోపణలు ఉన్నాయి. అంటే ఒక 3 months బ్యాక్ క్రాంతి కుమార్ అని ఒక అబ్బాయిని హెరాస్ చేశాడు, టార్చర్ చేశాడు అని చెప్పేసి అతను ఒక సెల్ఫీ వీడియో కూడా తీశాడు. సో ఇలాంటి ఆరోపణల మధ్యలో కూడా ఇదొక కేసు అనేది బాగా సంచలనం అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఈ సాయికృష్ణ కూడా రౌడీ షీటరే కాబట్టి కేసులు అయితే నమోదు అయ్యాయి. ఎంత కేసు ఉన్నా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టుకు అప్పచెప్పాలి, జైలు శిక్ష అనేది అనుభవించేలా చేయాలి. కానీ అంటే ఎలాంటి ఆర్డర్స్ లేకుండా తనని చంపడం కూడా కరెక్ట్ అయితే కాదు. సో మీకు మీ ఒపీనియన్ అయితే కమెంట్ చేయండి ఖచ్చితంగా. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్గా ఉన్నారు ఈ కేసు విషయంలో. కొంచెం ఫాస్ట్ ట్రాక్ మెథడ్లో అయితే కేసు అనేది నడుస్తూ ఉంది. సో మీకు పూర్తి డీటెయిల్స్ మీకు కొంతమందికి తెలియదు కాబట్టి అందరికి అర్థం కావాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. సో మీ పబ్లిక్ ఒపీనియన్ అనేది నాకు ఖచ్చితంగా కావాలండి, ఎందుకంటే నాకు కూడా కొంచెం బూస్టప్ అనేది ఉంటుంది కదా. సో మరిన్ని కొత్త వీడియోస్కి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే వీడియో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, బట్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక బూస్టప్ లాగా ఉంటుంది. సో మన టార్గెట్ 1K సబ్స్క్రైబర్స్ చిన్న. సో మన